నమస్తే మాస్టర్స్. మనము మరణం మధురం అనే పుస్తకం చివరి అధ్యాయంలో ఉన్నాము. అనుబంధం అదేంటో తెలుసుకుందాం ఈరోజు. ముందుగా అందరికీ స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, అట్లా ఎంతోమంది ఉన్నత ఆత్మలకి, ఉన్నతమైన మాస్టర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ అద్భుతమైన జ్ఞానానికి, ఆనందకరమైన జీవితానికి, అసలు ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి అని ఎంత చక్కగా అర్థమయ్యేలాగా ఎన్నో వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉండే మాస్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇప్పుడు పూర్వజన్మ ప్రతిగమనం ద్వారా మాథ్యూ యొక్క మరణ అనుభవం. ఓకే, ఒక్కొక్కరి యొక్క మరణ అనుభవాలు చూస్తున్నాం. ఇది అనుబంధం అనమాట. అంటే ఒక పుస్తకం చివరిలో కొంచెం కొన్ని పేజీలు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తారు కదా, అక్కడ ఉన్నాం మనము. పూర్వజన్మ ప్రతిగమనం అనే విధంగా మాథ్యూ యొక్క మరణ అనుభవం తీసుకున్నాం. రుక్మిణి గారు ఏమన్నా అన్నారా? నేనేమంది. ఓకే. జన్మించి ఉండగానే మరణం మరియు ఆవలి జీవితపు అనుభవం పొందాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. అది సమ్మోహన ప్రతిగమనపు ప్రత్యేక విధానం. గత 20 సంవత్సరాలుగా గత జన్మల ద్వారాలను తెరవడానికి సమ్మోహనం ఉపయోగించబడుతుంది. 1994లో మైకెల్ న్యూటన్ కనుగొన్న జన్మల మధ్య జీవితంతో మరణ క్షణాలను పరిశీలించి ఆత్మల సర్వాత్మలోకపు ఉనికిని పరిశీలించడానికి సమ్మోహనం కూడా ఉపయోగిస్తున్నారు. ఇది తెలుగులో రాశారు. బహుశా సమ్మోహనం అంటే ఒకలాంటి ట్రాన్స్ది అనుకుంటాను. ఏమంటారు దీన్ని? బహుశా హిప్నోటిజము అట్లాంటిది ఏమన్నా అని అనుకుంటున్నాను. తెలుగులోకి అనువదించారు కాబట్టి ఆ పదాలకి కరెక్ట్గా ఇంగ్లీష్లో మనం రెగ్యులర్గా వాడే పదాలు నాకు తెలియట్లేదు. ఏమన్నారంటే ఆవలి జీవితంలో ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒకటే ఒక మార్గము, అది సమ్మోహనం అనేది. 1994లో మైకెల్ న్యూటన్ అనేవారు ఈ హిప్నటిజం ద్వారా లేదా సమ్మోహనం ద్వారా ఆవలి లోకంలోని సర్వాత్మ లోకంలో ఎలా ఉంటుంది అనే దాన్ని ఆయన తెలుసుకున్నారంట. అందుకోసం అప్పటి నుంచి కూడా ఆవలి లోకంలోనే ఆ విషయాలు తెలుసుకోవడానికి సమ్మోహనం అనే ప్రక్రియని వాడుతున్నారు. నెక్స్ట్, జోర్డన్ మరణించిన తరువాత నేను మాథ్యూగా నా ఉనికిని ఇక్కడ ఎందుకు ఉన్నాను, మరణం అంటే ఏమిటి, దాని తర్వాత ఏం ఉంటుంది అన్న విషయాలను తెలియజేయగల ఆత్మజ్ఞానం నుంచి విడదీసిన గాజును పగలగొట్టాలనుకున్నాను. అంతేకాకుండా జోర్డన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అన్న తీవ్రమైన కోరిక, ఈ జన్మలో తండ్రి కొడుకుల సంబంధాన్ని దాటి మేం ఎలా అనే పూర్వజన్మల ప్రతిగమనం మరియు మరణానంతర సమాచారాలలో నిష్ణాతుడైన మనస్తత్వ శాస్త్రవేత్త రాల్ఫ్ మెడ్జర్ సేవలు స్వీకరించాను. మెడ్జర్ నన్ను అనేక గత జన్మల వైపు మరల్చగా నేను ఒకానొక సంఘటనలో మాత్రమే జన్మల మధ్య జీవితాన్ని చూసి సర్వాత్మలోకంలోని మైలు రాళ్ల గురించి తెలుసుకున్నాను. ప్రతిగమనం ఈ విధంగా ఉంది. ఓకే, సో మనకి కొత్త రకం అనుభవం వస్తుంది ఇక్కడ. జోర్డన్ మరణించారు. ఇప్పుడు భూమి మీద, మనం మరణలోకంలో లేము, భూమి మీద ఉన్నాము. సో ఇది వేరే వాళ్ళు చెప్తున్నారు, ఏంటో చూద్దాం. మాథ్యూ అనే వారి యొక్క మరణ అనుభవం అంట. జోర్డన్ మరణించిన తర్వాత నేను మాథ్యూగా నా ఉనికిని నేను ఇక్కడ ఎందుకున్నాను. ఓకే, జోర్డన్కి మాథ్యూ ఏమవుతారు అంటే బహుశా తండ్రి అవుతాడేమో, నాకు చదువుతుంటే అలా అనిపించింది. మనం ఈ పుస్తకం మొదట్లో ఎక్కడా కూడా నాకు అలాగా వివరం తెలియలేదు. అందుకోసం నాకు ఇప్పుడు క్వశ్చన్ అది, ఎవరు మాథ్యూ ఎవరు జోర్డన్ అనేది.
సో జోర్డన్ మరణించిన తర్వాత మాథ్యూ ఆ, ఈ విషయం మీద తెలుసుకోవాలి అనుకున్నారన్నమాట. అసలు నేను ఎవరు, ఎక్కడ, ఎందుకున్నాను ఇక్కడ, మరణం అంటే ఏంటి, ఆ మరణం అయిన తర్వాత ఏముంటుంది, జోర్డన్ ఇక్కడ ప్రస్తుతం మరణించిన తర్వాత ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకోవాలన్న తీవ్రమైన కోరిక వచ్చిందనమాట. ఆయన తండ్రే ఎందుకంటే ఈ జన్మలో తండ్రి కొడుకుల సంబంధాన్ని దాటి ఆ ఈ జన్మలో మేము తండ్రి కొడుకులుగా ఉన్నాము, కానీ పూర్వజన్మల్లో కూడా ఇంకెక్కడైనా ఏమన్నా ఉన్నామా అనే విషయాలు తెలుసుకోవాలి అనే దానికోసమని ఆయన ఒక ఆ, మనస్తత్వ శాస్త్రవేత్తని కలిశాడనమాట. అంటే సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అట్లా అంటారు అది. ఆయనని కలిసి, ఆయన పేరు రాల్ఫ్ మెడ్జర్ అనమాట. ఆయనని ఆ, ఆయన దగ్గర సర్వీస్ తీసుకున్నారన్నమాట. ఇంతకీ ఏంటి అంటే, మెడ్జర్ ఏం చేశారు, ఆ, ఇతన్ని ట్రాన్స్లోకి ఆ, సమ్మోహన ప్రక్రియ ద్వారా ఆవలి లోకంలో ఉండే మరణ గత జన్మలు ఇవన్నీ కూడా చూసేలాగా చేశారన్నమాట. అయితే మాథ్యూకి ఎన్ని చూసినా కూడా ఒక్కసారి మాత్రమే రెండు జన్మలకి మధ్యలో ఉండే జీవితాన్ని చూడగలిగారన్నమాట. అంటే జన్మలేంటి భూమి మీద ఉంటాయి, జన్మలకి మధ్యలో ఉండేదే ఆత్మలోకంలో కదా. సో ఆయన ఒక్కసారి మాత్రం ఆ సర్వాత్మ లోకంలో ఉండే ఆ స్టెప్స్ అన్ని కూడా చూసారన్నమాట, ఎలా జరుగుతుంది అవన్నీ. ఇప్పుడు ఈ ఈ ప్రతిగమనం అంటే ఈ ప్రక్రియ ఎలా జరిగిందో ఆయన వివరిస్తున్నారు. మెడ్జర్ తన కుర్చీలో కుంచుకుపోయాడు. ఒకప్పుడు ఆయన ఒక పర్వతారోహతుడు, క్రీడాకారుడు. కానీ ఇప్పుడు హృదయం పైన కాంతి గోళాల దృశ్య చిత్రీకరణ చేసుకొని వాటిని నా జీవితంలో నాకు తెలిసిన విషయాల గురించి దూరంగా సర్వాత్మలోకి ఒకానొక మార్గం తెరుచుకునేలా వెళ్ళనివ్వమన్నాడు. నేను నా ఆత్మజ్ఞానాన్ని భావించే చోటుకి, నా గత జన్మల జ్ఞాపకాలు వాటి మధ్య ఉనికి తెలుసుకోగలిగిన చోటుకి వెళ్లేలా ప్రోత్సహించబడ్డాను. కొన్ని నిమిషాలలోనే నేను 18వ శతాబ్దంలోకి ప్రవేశించాను. అప్పుడు నేను పుస్తకాలు బైండింగ్ చేసేవాడిని. జోర్డన్ నా భార్య. ఓకే, ఇతను హిప్నటైజ్ అనేది స్టార్ట్ అయిందనమాట. మాథ్యూ అండ్ మెడ్జర్ అనే ఆయన సైంటిస్టు ఆయన ఎదురుగా కూర్చొని ఇతన్ని ట్రాన్స్లోకి వెళ్ళేలాగా చేశారు. కొంచెం సేపటికే ఈయన ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, అంటే ఒక జన్మలోకి వెళ్ళిపోయారు. ఆ జన్మలో ఆయన 18వ శతాబ్దంలో ఉన్నారు. ఇప్పుడైతే జోర్డన్ వాళ్ళ కొడుకు, చనిపోయిన జోర్డన్ వాళ్ళ కొడుకు, కానీ ఆ జన్మలో జోర్డను ఆయనకి భార్య. ఆ జన్మలో జోర్డన్ యవ్వనంలోనే మరణించటంతోనే నేను అంతులేని విచారానికి, ఎవ్వరూ లేరు అన్న బాధకు గురి అయ్యాను. ఆ జన్మ ముగించేసరికి నేను వృద్ధుడిగా చాలా తక్కువ సామానులు ఉన్న గదిలో నా జ్ఞాపకాలు, నేను బైండ్ చేసిన కొన్ని విజ్ఞాన శాస్త్ర పుస్తకాలతో పాటు ఉన్నాను. వాటిలో చాలా వరకు లాటిన్ భాషలో ఉండి నేను వాటిని కనీసం చదవలేకపోయాను. నేను చాలా కాలం నుండి బలహీనంగాను, అనారోగ్యంతో కిటికీకి మంచానికి మధ్య ఊడ్చుకుంటూ నడిచేవాడిని. పగటి కాంతి కోసం ఎదురు చూస్తూ నా జీవిత విషయాల నుంచి నెమ్మదిగా వెనకకు నడుస్తూ ఉన్నాను. న్యూమోనియాతో మరణించేటప్పుడు నాతో ఒక పొరుగింటావిడ మాత్రమే ఉండి నేను నెమ్మదిగా శరీరం నుండి వెలుపలకు రాసాగాను. మా పొరుగింటావిడ నా కళ్ళను మూసి దుప్పటి తలపై వరకు లాగటం నేను చూశాను. సో పూర్వజన్మని చూసుకుంటున్నారు. ఆ జన్మలో జోర్డన్ అతని భార్య కదా. అక్కడ కూడా ఆయన జోర్డన్ అంటే ఆ భార్య మాథ్యూని తొందరగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. అంత తొందరగా చిన్న వయసులోనే చనిపోయింది, యవ్వనంలో. అది అతను ఎంతో బాధకు గురి చేసింది అతన్ని. ఒంటరితనం కానీ, లేకపోతే భార్య వియోగం అనేది. అంటే అక్కడ ఆయన ఆ వియోగాన్ని అనుభవించారు. అండ్ ఆయన ఎప్పుడు చనిపోయాడు, చాలా వృద్ధుడయ్యేంత వరకు అలాగే ఉన్నాడు. కానీ ఈ దుఃఖం అనేది అతనిలో ఉండడం వలన ఆయన ఇంకొక పెళ్లి చేసుకోకపోవడమో, లేదంటే జీవితాన్ని హ్యాపీగా జీవించడమో అట్లాంటి ఏమీ లేకుండా, ఏమాత్రం ఇంట్లో ఏం సామాన్లు లేవు అని చెప్పారు. ఎప్పుడు ఆ మంచానికి అలాగే ఉండి అనారోగ్యంతో చిట్ట చివర చనిపోయారు, న్యూమోనియాతో చనిపోయారు. అప్పుడు పొరుగింటి ఆవిడ వచ్చి ఆయనకి దుప్పటి కప్పి, మొత్తం తల మీదుగా దుప్పటి కప్పేసి మరణం అయిపోయింది అని
ఆయన చూశారు. నేను వేరుపడినట్లు భావించి ఆపై దృశ్యాన్ని వదిలివేశాను. మా గదిలో ఉన్న వస్తువుల వైపు చూశాను. నిప్పు గూడు వండే పాత్ర, నేను ఎంతో గర్వపడే కొన్ని పుస్తకాలు, పల్చటి గడ్డి మెత్తలు, విచారం నన్ను ముంచెత్తింది. నా ఒంటరితనం వలన కాదు, కానీ నేను నా ప్రేమను, బంధాన్ని వదులుకున్నందుకు. నా భార్య మరణించినప్పుడు నేను ఆ నష్టం చేరలేని ఒక గదిలో తలదాల్చుకున్నాను. ఓకే. ఈయన తన చనిపోయిన శరీరం నుంచి కొద్ది కొద్దిగా తన ఆత్మ బయటికి రావడం కూడా చూశారన్నమాట. ఆత్మ వేరు పడటం కూడా చూశారు. ఆ గదిలో చూస్తేనేమో పెద్ద వస్తువులు ఏమీ లేవు. ఫైర్ ప్లేస్ అంటారు, నిప్పుగూడు ఉండే పాత్ర అన్నారు, అదేంటో మరి ఫైర్ ప్లేస్ అని అనుకుంటున్నాను, అది ఉంది. అట్లాగే తను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న పుస్తకాలు కొన్ని ఉన్నాయి, తన గర్వపడే కొన్ని పుస్తకాలు ఉన్నారు. అండ్ పల్చటి గడ్డి మెత్తలు, బహుశా మెత్త అంటే దిండు, నాకు తెలిసి గడ్డితో చేసిన దిండేమో, అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూశారు. ఆయనకి బాధ కలిగింది. ఇవన్నీ చూస్తున్నారు, ఇతనికి బాధ కలిగింది. ఎందుకు అంటే ఆ జన్మలో తన భార్య మరణించినప్పుడు అప్పటి నుంచి ఆయన ఈ గదిలో ఉంటున్నారు. నేను కిటికీ దగ్గరకు వెళ్ళడం కనిపించింది. తోలు అట్టవేయబడ్డ పుస్తకాలు, వాటిపై బంగారు వర్ణంతో వ్రాయబడిన వాటి పేర్లు ఇప్పుడు నాకు అంత ముఖ్యమైనవిగా అనిపించలేదు. నా శరీరం ఆ చీకటి గది లోపల దూరంగా నిశ్చలంగా పడి ఉంది. నేను ఆ గోడ గుండా బయటకు వచ్చి కింద ఉన్న వీధి నిండా సూర్యకాంతి పరుచుకోవడం చూశాను. నేను ఏ శ్రమ, ఏ ప్రయత్నం లేకుండానే పైకి కదలటంతో ఒక గుర్రం ఆగకుండా పరిగెత్తింది. దానిని కోరుకోకుండానే, ఏ దిశ లేదా సంకల్పం లేకుండానే నేను ఆ వీధిపైకి లేచాను. నేను కుతూహలంతో వింతగా ఏమీ భయపడకుండా నాకు అలవాటైన భవనాలు నా క్రింద ఉండటాన్ని గమనించాను. కొన్ని క్షణాల్లోనే నేను మేఘం గుండా పైకి, మేఘం దగ్గరకు చేరగానే నా కింద ఉన్నదంతా మాయం అయ్యింది. ఆ మేఘాలు పేలవమైన బూడిద రంగులో ఏ ఆకారం కానీ అమరిక కానీ లేకుండా ఉన్నాయి. నేను కాల ప్రాంతాలను దాటినట్లు అనిపించింది. బహుశా నా కోసం ఏం ఎదురు చూస్తుందో అన్న భావం లేకపోవటం వల్ల కాబోలు. ఓకే, ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇక్కడ జోర్డన్ వాళ్ళ నాన్న ఈ జన్మలో మాథ్యూగా ఉన్నారు. ఆయన హిప్నటైజ్ చేయబడుతున్నారు. ఆయన హిప్నటైజేషన్లో చూస్తున్నారన్నమాట. ఆయన యొక్క దాని తెలుగు లేదా సమ్మోహ ప్రక్రియలో చూస్తున్నారన్నమాట. ఏంటి, తన పూర్వజన్మలో 18వ శతాబ్దంలో జోర్డన్ తనకి భార్యగా ఉన్నారు, ఆమె వెళ్ళిపోయింది, ఆయన ముసలివాడైపోయి చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆ శరీరంలోంచి తన ఆత్మ బయటికి రావడం, బయటికి వచ్చి గోడలోంచి బయటికి రావడము, అట్లాగే వీధిలో అన్నీ కనిపించడము, వీధిలోంచి కూడా తను అలాగే పైకి వెళ్ళిపోతూ ఉండడము. అండ్ ఆ ఆత్మ ఎటువంటి స్థితిలో ఉందో కూడా ఈయన చూడగలుగుతున్నాడు. అంటే ఎలా ఉంది అంటే ఏమాత్రం ఆ ఆత్మ భయపడటం కానీ బాధపడటం కానీ ఏమీ లేదన్నమాట, అలాగా నిశ్చలంగా వెళ్ళిపోతుంది. ఈయన ఏమనుకున్నాడంటే, బహుశా ఈ భూమి మీద నేను చనిపోయినా కూడా ఎవరు నా కోసం ఎదురు చూడరు, అరే నువ్వు లేవే అని బాధపడరు కాబట్టి, ఏ బంధాలు లేవు కాబట్టి ఆయన అలా నిశ్చలంగా వెళ్ళిపోతున్నాడేమో అని మాథ్యూ అనుకుంటున్నాడు. నా జీవితంలోని చివరి సంవత్సరాలలో ఓటమి పొందిన భావంతో నేను ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. సుదీర్ఘ ప్రయాణంలో దుమ్ము పేర్కొన్నట్లుగా పశ్చాత్తాపం పడుతూనే ఉన్నాను. నేను అన్ని వైపులా చూడగలుగుతున్నాను. అయితే నా చుట్టూ ఉన్న బూడిద రంగులో ఏ మార్పు లేదు. కొంతసేపటికి అక్కడ మరింత కాంతి ఉంది. పైకి చూస్తే ఆ బూడిద వర్ణం ప్రకాశిస్తుంది. కాంతి ఆకాశంగా మారింది. గాఢ నీలివర్ణంతో ఉండగా నేను ఒక మైదానం వంటి దానిని చూడగలిగాను. అది ఒక దారి. దానికి రెండు ప్రక్కల గడ్డి, పూల తివాచి పొదలు కనిపించాయి. ఆ గడ్డి అసహజమైన పచ్చటి రంగులోనూ, ఆ పువ్వులు భూమి మీద కంటే ఎంతో అందంగాను
మెరిసే రంగులు కలిగి ఉన్నాయి. నేను ఒక తోటలో ఉన్నాను. అది కనిపించని సరిహద్దులతో ఎంతో దూరం వ్యాపించి ఉంది. ఇప్పుడు మనం పైలోకాలకి వెళ్ళాం కదా, ఆయన మరణించాడు, పూర్వజన్మలో మరణించేసి పైకి వెళ్ళాడు కాబట్టి అక్కడ చూపిస్తున్నారు అనమాట. అక్కడ ఆయన పైకి వెళ్ళగా వెళ్ళగా మేఘాలు అవన్నీ దాటుకొని వెళ్ళగా కాంతి కనిపించింది. తర్వాత ఒక గడ్డి, ఆ ప్రదేశం మైదానం అవన్నీ కనిపించాయి అనమాట. ఆ గడ్డి ఎలా ఉంది, భూమి మీద ఉండేలాగా లేదు, చాలా అద్భుతంగా మెరుస్తూ ఉంది. అసలు ఇది నిజమా, ఇది ఒక గడ్డి ఇంత పచ్చగా ఇలా ఉంటుందా అన్నంతగా ఉంది అని చెప్పారు. ఎంతో అసహజంగా ఉంది అది. అంటే అంత సమానంగా మెత్తగా ఒకేలాగా ఎక్కడ ఎండిపోయినవి అలాంటిది ఏమీ లేకుండా అంతా ఉంది. అసలు ఇది నిజమా అసహజమా అన్నట్టుంది అని అన్నారు ఆయన. నేను ఏ శ్రమ పడకుండా లేదా ఎంపిక చేసుకోకుండా లేదా నిజంగా నడవకుండానే ఆ మార్గం వైపు వెళ్ళాను. నేను నా ముందు వెనుక 360 డిగ్రీలలో ప్రతి దానిని చూడగలుగుతున్నానని గుర్తించాను. నాకు నిర్దేశకుడుగా తెలిసిన ఒక ఆత్మ ప్రత్యక్షమైంది. నేను ఆ నిర్దేశకునితో, ఈ తోట ఎంతో ప్రశాంతంగా ఉంది, కానీ ప్రకాశత్వం, మిరుమిట్లు గొలిపే వర్ణాలు కలవర పెడుతున్నాయని, ఇది నాకు తెలిసిన ప్రదేశం కాదని అన్నాను. ఆ నిర్దేశకుడు నాతో దివ్య భాషణంలో నేను చూసిన ఆ తోట, దారి, ఆకాశం ఇక్కడ నా సౌకర్యం కోసమే ఉన్నాయని చెప్పారు. ఆ తోట పదార్థంతో కాకుండా శక్తితో చేయబడిందని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఏ విధంగా ఉండాలని ఊహిస్తే ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఈ పుస్తకం మొదటి నుంచి చదువుకున్నదంతా కూడా ఇప్పుడు ఈయన ప్రత్యక్షంగా చూసి మనకు చెప్తున్నారు అనమాట. పైకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమన్నారు, ఎటువంటి శ్రమ పడలేదు, ఆయన నడవట్లేదు, ఎటువంటి శ్రమ పడట్లేదు. ఇంకోటి ఆయనేమి నేను ఇటువైపు వెళ్ళాలి అలా వెళ్ళాలి అని కూడా అనుకోవట్లేదు. ఏమనుకోకుండానే ఆయన ఆ మార్గం వైపు వెళుతున్నారన్నమాట. ఇంకా ఆయనకి ఏమర్థమైంది, నాకు 360 డిగ్రీలలో నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తుంది అన్నారు. అంటే మనకి కళ్ళు ఎటువైపు వెళ్తే అదే మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ ఆయనకి అక్కడ పైలోకంలో పైన కింద చుట్టుపక్కల ప్రతి ఒక్క విషయం కూడా ఆయనకి ఎరుకలోకి వచ్చిందనమాట. ఎప్పుడు చెప్పేటట్లు అక్కడ ఒక నిర్దేశకులు కనిపించారు, వారి ఆత్మ ప్రత్యక్షమైంది. అండ్ ఈయన చెప్పారనమాట, నాకు ఈ ప్రదేశం అంతా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు, కాకపోతే నాకు అంతా బాగానే ఉంది, కానీ ఈ మెరుపులు మాత్రం, ఇదంతా చెప్పారు కదా అసహజమైన మెరుపులతో ఉందనేసి, అది మాత్రం నాకు ఇబ్బందికరంగా ఉంది. అంటే ఆ నిర్దేశకుడు చెప్పాడనమాట, ఇదంతా నీ కోసమే తయారు చేయబడింది, నువ్వు సౌకర్యంగా ఉండటం కోసమే. ఒకవేళ నువ్వు మార్చాలంటే ఎప్పుడు ఏమనుకుంటే అది మారిపోతుంది. ఎందుకంటే ఇది పదార్థంతో తయారు చేసి పడి లేదు, శక్తితో తయారు చేయబడి ఉంది. శక్తి ఎప్పుడైనా మారిపోతుంది అనమాట. నేను ఆ మార్గం వైపు కిందకు కదిలే కొద్దీ ఆ వర్ణాలు మరింత గాఢతను సంతరించుకున్నాయి. ఆ నిర్దేశకుడు నా పక్కనే ఉన్నాడు. అది మేము షికారుకు వెళుతున్నట్లు ఉన్నది. నేను సురక్షితంగా ఉన్నానని, శ్రద్ధతో మసులుతున్నానని నాతో చెప్పారు. ఆ నిర్దేశకుని దగ్గర నుండి ప్రసరిస్తుంది. ఆ క్షణంలో నా ముందు నా సోదరుడు, ఆ జన్మలో నాకంటే ముందు మరణించిన వాడు ప్రత్యక్షమయ్యాడు. నేను ఎంతో ఆనందించాను. నేను ఆ జన్మలో ఎంతో బాగా తెలిసిన ఆ ముఖ కవళికలను తదేకంగా చూస్తూ ఉండిపోయాను. నా ప్రస్తుత జీవితంలో అతనిని నా తండ్రిగా కూడా తెలుసుకున్నాను. ఈ సుందరమైన ఆత్మను నేను గాఢంగా ప్రేమించినవి నన్ను పట్టుకొని సంతోషంతో నింపాయి. నేను వెలిగే సూర్యుడిలా మారిపోయాను. అనేక ఉద్వేగాలు, ప్రేమ, కృతజ్ఞతలకు చెందినవి. నాకు ఎప్పుడూ తెలిసిన వాటికంటే పెద్దవి. మానవ శరీరం నిలిపి ఉంచుకోగలిగిన వాటికంటే చాలా పెద్దవి. ఆయన ఇంకొంచెం దూరం అదే మార్గంలో వెళ్తే ఇంకా ఆ రంగులన్నీ కూడా చుట్టుపక్కల గడ్డి అవన్నీ పూలు, ఆ రంగులన్నీ కూడా ఇంకా చాలా స్ట్రాంగ్గా అయ్యాయంట. అవి ఈయన నిర్దేశకుడు ఇతనితో పాటు వస్తున్నాడు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఎంతో చక్కగా
శ్రద్ధతో ఇవన్నీ గమనిస్తూ వస్తున్నావు అండ్ ఈ ప్రదేశాలన్నీ కూడా నీకెంతో సురక్షితంగా ఉంటాయి అని చెప్తున్నారు. అంతేకాదు కొంచెం దూరం అలా వెళ్ళినప్పుడు అదే జన్మలో మాథ్యూ వాళ్ళ సోదరుడు ఎవరైతే తనకంటే ముందే చనిపోయి ఆ పైలోకంలోకి వచ్చాడో అతను కనిపించంట. కనిపించేసరికి చాలా ఆనందపోయాడు. అంతేకాదు ఆ ముఖ కవళికలు బాగా తెలిసినవిలాగా ఉండి అలాగా చూస్తూ ఉండిపోయాడు అనమాట. అవి ఎవరు అంటే ఈ ప్రస్తుత జన్మలో, ప్రస్తుతం మాథ్యూ ఉన్నారు కదా, ఆయన జన్మలో పూర్వజన్మ యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో ఈ జన్మలో ఆయన తండ్రి నా తండ్రిగా వచ్చాడు ఈయన అనేసి తెలుసుకున్నారు అనమాట. ఆ సోల్ ఎంతో హ్యాపీగా, మంచి సోల్ అనమాట. ఆ తండ్రి లేదంటే అన్న అతన్ని ఎంతో ప్రేమతో నిండిపోయింది. ఆ సోల్ యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యాడు ఇతను. ఎంతో ప్రేమ అది నిండి ఉందన్నమాట. ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడైతే మనం ప్రేమతోనూ సంతోషంతోనూ కలిసిపోతామో, నిండి ఉంటామో, అప్పుడు విపరీతమైన ఫ్రీక్వెన్సీ మారిపోతుంది అనమాట. మనకి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఈయన ఏమన్నారంటే నేను వెలిగే సూర్యుడిలా మారిపోయాను అన్నారు. అంటే ఈయనకి ఎంతో ఎక్కువ ఎనర్జీ వచ్చిందన్నమాట. ప్రేమ నిండి ఉంది కదా, సో ఆ ఎనర్జీతో ఆయన చాలా వెలిగిపోతున్నాను అన్నారు. అంతేకాదు ఆయనకి లోపల ఉద్వేగాలు కలుగుతున్నాయి. ఏంటవి? ప్రేమ, కృతజ్ఞత అనే ఉద్వేగాలు కూడా కలుగుతున్నాయి. అవి ఎప్పుడు కూడా ఆయన అంతగా అనుభవించినంత ఎక్కువగా ఆ ప్రేమ, కృతజ్ఞత భావాలు ఆయనలోకి వచ్చాయన్నమాట. చాలా పెద్దది. అసలు మనిషి శరీరము ఇంత భావోద్వేగాన్ని నేను తట్టుకోలేను అన్నంతగా ప్రేమ అతనిలోకి వచ్చిందనమాట. ఆ తోట మాయమవ్వసాగింది. నేను సర్వాత్మలోకంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే అక్కడ ఏ ప్రవేశం కానీ లేక స్పష్టమైన మార్పు కానీ లేదు. ఒక విశాలమైన గదిలో ఆత్మలు ప్రార్థనలకు కానీ యోచనకు కానీ వంగినట్లు కనిపించే చోట నన్ను నేను కనుగొన్నాను. అక్కడ ఏ శబ్దాలు లేవు. ఇప్పుడు నా భార్య, సోదరుడు వెళ్ళిపోయారు. నేను వేగంగా విసిరిబడినట్లు ఆ చోటకి చేరాను. అక్కడ నేను స్థిరపడిన ఒక విధమైన మైమరపు స్థితిలోకి ప్రవేశించాను. అక్కడ నేను ముందుగా చూసిన ప్రతిబింబాలు నావే. ఒక చిన్న పిల్లవాడిగా సముద్రం ప్రక్కన పట్టణంలో నేను పెరిగాను. నేను ఏడుస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆయనలో ప్రేమ అని కృతజ్ఞత భావాలు వచ్చాయి. తర్వాత తోట పోయి ఆయన సర్వాత్మ లోకంలోకి వెళుతున్నావు నువ్వు అని చెప్పారన్నమాట. ఎప్పుడైతే ప్రేమ భావనలు ఇవన్నీ కలుగుతాయో మనకు ఒక అర్హత లభిస్తుంది సర్వాత్మ లోకంలో ఉండడానికి. సో ఆయన అక్కడికి ప్రవేశించారంట. అప్పుడు పెద్దగా ఏమి మార్పులు తన చుట్టూ వెంటనే అన్ని ఏం మార్పులు అవ్వలేదు. కానీ ఒక విశాలమైన చోట అందరూ ప్రార్థనలు చేయడానికి వంగినట్టుగా అనిపించి అలాంటి చోట ఈయన తనని తాను చూసుకున్నారన్నమాట. అంతే కదా, అక్కడ ఎప్పటికెప్పటికప్పుడు అన్ని పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. ఆయన అలా ఉన్నారు. అక్కడ తన భార్య అంటే జోడను, వాళ్ళ నాన్న ఎవరు అక్కడ లేరు. తన సోదరుడు అనుకోవచ్చు కదా, ఎవరు లేరు. అంతేకాదు ఈయన ఒకలాంటి కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళారనమాట. ఆయన మైమరుపు స్థితి ఆయనకి తెలుస్తుంది, కొంచెం తేడాగా ఉంది అనేసి ఆయన గమనించారనమాట. ఇక్కడ కూర్చున్న మాథ్యూ, హిప్నోటైజ్ చేయబడుతున్న మాథ్యూకి అక్కడ అవి కనిపించడమే కాదు, అక్కడ జరిగే విషయాల వల్ల ఇతనిలో కూడా ఆ ఆలోచనలు, ప్రేమలు, భావాల్లో మార్పు తెలుస్తుంది. తర్వాత ఆయన ఇంకా ఏం చూశారు అంటే ఒక చిన్న పిల్లవాడిలాగా సముద్రం ఒక పట్టణంలో ఉండే సముద్రం పక్కన పెరుగుతున్నట్టు ఆయన చూస్తున్నారు అనమాట. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. నేను ఏడుస్తున్నాను అన్నారు. దాదాపు వెంటనే నా గ్రాహ్యత మారింది. నేను యోచనతో ఉండి ఉండగా బయట నుండి నన్ను నేను చూసుకుంటున్నాను. నేను నా జీవిత పునశ్చరణ ప్రతిబింబాలు చూడలేను. వింతగా నేను చూసిన దానిని నా ఉద్వేగాలు రేకెత్తబడుతున్నాయి. అనేక క్షణాలలో నా ఆత్మ సానుభూతితో కూడిన బాధతోనూ ఆప్యాయతతోనూ ఉప్పొంగిన ప్రేమతోనూ ఇంకా ప్రగాఢ నష్టం మరియు పశ్చాత్తాపాలతోనూ నింపబడి ఉంది. ఆ ఉద్వేగాలు గాఢత మరియు స్వచ్ఛమైనవి, సౌందర్యభరితం మరియు బాధాకరం. రక్షణ, తీర్పు లేదా కోపాల నుండి వేరైనవి. అవి ఆ జీవితపు సత్యాన్ని చూస్తున్నప్పుడు నా ప్రతిచర్యలే.
ఇంకా ఆయనది పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ, ఆయనలో ఒక ట్రాన్స్లోంచి ఒక బయటకు వస్తున్నట్టు లేదా మార్పు చెందినట్టు అనిపించింది. ఆ, తనని తాను బయటకు వచ్చి చూసుకుంటున్నారు అని అనిపించింది. ఇంకా నేను ఆ హిప్నటైజేషన్ అవన్నీ నేనేం చూడలేను. ఆ, ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఇంకా బయటకు వచ్చేస్తున్నారు అనమాట. అంతేకాదు లోపల రకరకాల వింత ఉద్వేగాలు రేకెత్తపడుతున్నాయి అని చెప్పారు. ఆత్మ ఎంతో సానుభూతితోనూ బాధతోనూ ఆప్యాయతతోనూ ఇవన్నిటితో నిండిపోయి ఉందన్నమాట. ఆ, ఎంతో ప్రేమగా స్వచ్ఛంగా సౌందర్యంగా ఉంది అని చెప్పారు. ఏమాత్రము తీర్పు లేకుండా, అంటే జడ్జిమెంట్స్ లేకుండా, నువ్వు అలా చేసావు, ఇలా ఎందుకు అయ్యింది, నువ్వు అంత తొందరగా నన్ను వదిలిపెట్టేసి ఎందుకు వెళ్ళిపోయావు జోడను అనేసి అలాంటి భావనలు ఏమీ లేవన్నమాట. అంతా తెలిసిన విషయము, జీవిత సత్యం చూస్తుంది అన్నప్పుడు ఎలా ఉంటుందో ఆయనలో అలా అనిపించింది. గొప్ప ఉపశమనంతో జీవిత సమీక్ష అనే పరీక్ష పూర్తయింది. నా నిర్దేశకులు మనం పెద్దల సంఘం సందర్శించబోతున్నాం అని చెప్పారు. అక్కడ ఒక విధమైన ప్రవర్తన జరిగింది. అది నాకు జ్ఞాపకం లేదు, కానీ నేను ఒక గోపురం గల గదిలో ఉన్నట్లుగా చూసుకున్నాను. జల్లెడ పట్టిన సూర్యకాంతి లాంటిది ఆ గోపురంలోనికి వచ్చింది. నా పెద్దల సమూహము వివిధ వర్ణాల దుస్తులు ధరించి నా ముందు ఉంది. వాటిలో కొన్ని ఆత్మలు చాలా పొడవుగాను, మిగిలినవి కురచగాను ఉన్నాయి. వారిలో చాలామంది ఆవలి జీవితాలలో జరిగే సమ్మేళనాలలో ప్రాచుర్యం పొందినట్లు ఉన్నారు. ఆ సభ దివ్య భాషలలో నేను ఎలిజబెత్కు, నా పిల్లలకు గొప్ప ప్రేమను అందించానని చెప్పింది. ఆ ప్రేమలోని శక్తి, సమర్థతల పట్ల వ్యాఖ్యానాలు చేశారు. ఆ తరువాత బాధ మరియు నష్టాల సమయంలో నేను ఆ ప్రేమ మరియు బంధాల నుండి ఉపసంహరించుకోబడటాన్ని పరిశీలించారు. ఆ పుస్తకాలు బైండ్ చేసే వ్యక్తి తనను తాను ముకుళింపజేసుకొని తన మిగిలిన జీవితాన్ని చిన్న ఆనందాలు, రోజువారి నిత్య దినచర్యలో గడిపాడు. కాబట్టి ఈ విధంగా విడిపోయే నమూనా గత జన్మల నుండి విస్తరించబడటం ఇంకా అధిగమించవలసి ఉంది అని చూపబడుతుంది. నా తరువాతి జన్మలో కూడా ఆ పాఠం మీదే పనిచేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏం చేశారంటే ఇప్పుడు ఆయన వేరే పరిస్థితి అంతా మారింది, ఆయన కాన్షియస్ మారింది, కొంచెం బయటకు వస్తున్నట్టు అనిపించింది కదా. ఇంకా తర్వాత ఆయన చూడలేను అని అన్నారు. ఇంకా ఉపశమనం కలిగింది, ఈయనలో దుఃఖము ఇవన్నీ లేదు. జీవిత సమీక్ష అంటే ఆకాశిక్ రికార్డ్స్ చూసుకోవడము, లేదంటే మనం చనిపోయిన తర్వాత అక్కడ ఒక స్క్రీన్ పెట్టి మనం జీవించింది, దాంట్లో ముఖ్యమైన సంఘటనలు, మన ఆలోచన విధానము ఇవన్నీ కూడా అక్కడ చూపిస్తారనమాట. అది ఈయన జీవిత సమీక్ష అనేది చేశారు. కొంతమంది పెద్దవాళ్ళు అక్కడ అందరూ ఉండేసి ఇవన్నీ చూపిస్తారన్నమాట. చూపించినప్పుడు మనం జీవించిన జీవితంలోని ముఖ్య ఘటనలు, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాము, ఎలా కాకుండా ఇంకోలా ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ మనకు సమీక్ష చేస్తాము. వీరి యొక్క యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మరూపంలో అక్కడికి వచ్చారంట. వాళ్ళందరూ పెద్ద ఆత్మలందరూ కూడా అక్కడ చాలా ఎక్కువ పనులు చేసి కొంచెం అక్కడంతా ప్రాచుర్యం పొందినట్లున్నారు. వాళ్ళు వచ్చి నువ్వు చాలా చక్కగా జీవించావు, నీలో ప్రేమ, శక్తి, సమర్థత ఇవన్నీ చాలా బాగా భూమి మీద ప్రదర్శించావు అని చెప్పి మెచ్చుకున్నారన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఇతను ఆ భార్య చనిపోయింది అనే విషయాన్ని, ఆ బాధని, ఆ బంధాన్ని డిటాచ్ అవ్వలేదు. భార్య చనిపోయినా కూడా డిటాచ్ అయిపోవాలి, ఎవరి పాటికి ఎవరి జీవితం వాళ్ళదే. అట్లా కాకుండా ఆయన ఇంకా ఇంకా అతుక్కొని ఉండడం వలన ఈయనకి దుఃఖం కలిగిందనమాట. ఫస్ట్ ఏమో
నువ్వు నీ భార్యని నీ పిల్లల్ని బాగా చూసుకున్నావు అని నీ శక్తి ప్రేమని బట్టి వాళ్ళందరూ మెచ్చుకున్నారు. తర్వాత భార్య చనిపోయినప్పుడు నువ్వు ఆ బాధలోంచి బయటికి రాకుండా ఒక చిన్న గదిలో చిన్న చిన్న ఆనందాలని కూడా వదిలిపెట్టేసి ఏదో చిన్నగా అలా గడిపేశావు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు అటాచ్మెంట్లో ఉండిపోయావు అనమాట. భార్య వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. ఆ మనము తామరాకు మీద నీటి బిందువు అన్నారు కదా, ఆ స్థితిలో ఉండాలి. అలా ఉండకుండా ఆయన ఇంకా భార్య భార్య అనేసి పట్టుకొని ఉండడం వలన ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడ వియోగాన్ని నీ ఆనందాన్ని నీ లోపల చూసుకోకుండా వేరే వాళ్ళ ద్వారా చూసుకొని అది ఉంటేనే నాకు ఆనందం లేకపోతే దుఃఖం అనే స్థితిలోకి వెళ్ళావు. ఆ పాఠం మిగిలిపోయింది నీకు. కాబట్టి తర్వాత జన్మలో కూడా ఏ జన్మతి తీసుకోబోతున్నావు అప్పుడు కూడా నీకు ఇలా వియోగం అనేది ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకొని చక్కగా హ్యాపీగా జీవించాలి అని చెప్పారనమాట. ఆ పాఠం మీదనే నీ తర్వాత జన్మ అనేది ఉంటుంది అని చెప్పారు. ఆ సభ నుండి నేను నా ఆత్మ సమూహం దగ్గరకు తీసుకోబడ్డాను. ఏ విధంగానూ నాకు జ్ఞాపకం లేదు. ఆ భావం దీర్ఘకాలం తరువాత మాత్రం గృహానికి చేరినట్లు, నేను సురక్షితంగా ఉండి ప్రేమించే చోటికి చేరుకున్నట్లు ఉన్నది. ఇదంతా కూడా ఇతని చైతన్యం చూస్తుంది కదా. మాథ్యూ ఇక్కడ ట్రాన్స్లో పడుకొని ఉన్నారు. ఆయనకి తెలిసేదంతా ఇక్కడ ట్రాన్స్లోనే జరిగింది. సో ఏం చెప్తున్నారు అంటే, ఈ మార్గనిర్దేశకులు చెప్పాల్సినంత డైరీలో చెప్పేసిన తర్వాత తన ఆత్మ సమూహం వచ్చారని చెప్పాం కదా, పూర్వీకులు, వాళ్ళందరితో కలిసి ఈయన ఈ గృహానికి వచ్చినట్టు భావన కలిగిందనమాట. వాళ్ళందరూ దగ్గరికి లాక్కోబడ్డారు. ఎలా అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఎలా అంటే, ఇప్పుడు ఒక టెలిఫోన్ ఎవరికైనా ఫోన్ చెయ్యాలి అంటే వాళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ క్లిక్ చేస్తే, ఆ నెంబర్ టైప్ చేస్తే నేను వాళ్ళకి ఫోన్ చేయగలుగుతాను. అట్లాగా ఆ ఆత్మ సమూహము వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో అక్కడికి వచ్చి మరణించిన ఆ పూర్వీకులు ఏమని చేశారో ఇతన్ని అక్కడికి తీసుకోబడ్డారు, లాక్కున్నారన్నమాట. ఎలాగా, ఇతనికి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని వాళ్ళు అలా తలుచుకోగానే ఇతను లాక్కోబడతాడు అనమాట అక్కడికి. సో అలా జరిగింది. నేను ఎలా వెళ్ళానో కూడా నాకు తెలీదు అని చెప్పారు. నేను పొడవైన వృక్షాలతో చుట్టబడి ఉన్న ఎత్తైన పచ్చిక మైదానం దగ్గర నా ఆత్మ సమూహాన్ని కలుసుకున్నాను. ఒక చెట్టు అడ్డంగా పడిపోయింది. దాని కాండంపై నిలబడి కూర్చొని వాలి లేదా గడ్డిపై నా సమూహం ఉంది. వారి మధ్యలోకి కలిసిపోతున్న ఒకానొక మధురమైన సుందరమైన భావం కదిలింది. కొన్నిసార్లు ఒంటరిగాను, కొన్నిసార్లు చిన్న సమూహాలుగాను నన్ను అభినందించాయి. నన్ను స్వాగతించడం కోసం శక్తితో సృష్టించబడిన ఆ పచ్చిక మైదానం నాలో ప్రశాంతతను నింపింది. ఆ ప్రేమ వల్ల నన్ను ఎప్పుడు నిలిపి ఉంచబోతుంది అన్న భావం ఏర్పడింది. ఓకే, ఇతను ఆత్మ సమూహంలోకి లాక్కోబడ్డారు కదా. ఆ తర్వాత ఎలా అనిపించింది? ఆత్మ సమూహం మనం అంటాం కదా, మన ఆత్మ సమూహం, మన కుటుంబం అంటాం కదా. ఈయనకి ఎలా అనిపించింది అంటే, ఆ ఆత్మ సమూహంలోకి లాక్కోబడగానే ఇది మా ఇల్లు, నా గృహము, నా సొంత ప్రదేశము, నా ప్రేమించే ప్రదేశము అని ఈయనకి అనిపించింది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, పచ్చిక మైదానం ఉంది, అండ్ కాండము అట్లా ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట. ఈయన మాథ్యూ ఏం చేశారంటే, ఆ మైదానంలో ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు, మెత్తగా హాయిగా ఉంది అనే విషయం ఆయన అర్థం చేసుకున్నారు. అట్లాగే ఈ ఆత్మల సమూహం ఎట్లయితే ఉన్నారో వాళ్ళందరిలో కూడా కావలసిన ప్రేమ, ఈ భావాలన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక్కొక్కళ్ళని పట్టుకొని మనం వాళ్ళని ఒక్కొక్కటిని ఆయన అదే తన గృహములాగా ఉంది అని అన్నారు కదా, మా ఇల్లు మా ప్రదేశము అని ఉంది ఆయనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి అక్కడ ఆత్మ సమూహం అంతా కూడా రకరకాలుగా కూర్చొని ఉన్నారనమాట. గడ్డి చెట్లు అన్నీ ఉన్నాయి, అక్కడ కూర్చున్నారు. కొంతమంది ఏమో చాలా పెద్ద గ్రూప్ కూర్చుంది, కొంతమంది ఏమో చాలా చిన్న గ్రూప్ కూడా కూర్చొని ఉంది. అందరూ ఇన్ని మాత్రం మెచ్చుకున్నారన్నమాట. నువ్వు చాలా చక్కగా జీవించావు, చాలా బాగా చేసావు, కిందికి వెళ్ళేసి వచ్చావు అనేసి మెచ్చుకున్నారు.
అంతేకాదు ఆ పచ్చిక మైదానము ఇప్పుడు ఆయనకి ఇంతకుముందు ఇబ్బందికరంగా అనిపించింది కదా, ఇప్పుడు ఆయనకి ప్రశాంతతను నింపిందనమాట. అంతేకాదు ఆ ప్రేమ అనేది ఏదైతే ఉందో తనతో ఎప్పుడూ ఉంటుంది, తనతోనే ఉంటుంది అనే భావన కూడా ఆయన లోపల కలిగింది. కొన్ని ఆత్మలు ఇంకా జన్మలోనే ఉన్నాయి. అవి మిగిలిన వాటి కంటే కొంచెం పేలవంగా ఉన్నాయి. కొన్ని సంపూర్ణంగా సర్వాత్మతో ఉన్నాయి. అవి ఎంతో చైతన్యంతో తమ ప్రేమను తాము పొందిన వివేకాన్ని ప్రదర్శిస్తున్నాయి. మేమందరం భూమి మీదకు ఎన్నోసార్లు కలిసి వెళ్ళాము. యుద్ధంలో పాల్గొనే సైనికులలాగా కాదు, కష్టమైన పాఠశాలలోకి వెళ్లే విద్యార్థులలాగా అక్కడ మా శరీరాలు మరియు మనస్సులు ఎన్నో మచ్చలను భరించాయి. మేము వాటిలో ప్రతి ఒక్కదాని గురించి నేర్చుకున్నాము. అయితే ఈ క్షణంలో నేను ఇంట్లో ఉన్నాను, కొంతసేపు మాత్రమే. తరువాత మరొక విధమైన నేర్చుకోవడం వైపు ఆత్మలను తమ స్వీయ చరిత్రల ద్వారా జ్ఞానం గ్రహించి సర్వాత్మలోకంలో ఇతరులకు చేయగల నైపుణ్యాలను పొందే చోటికి వెళ్తాను. ఇప్పుడు ఈ పచ్చిక మైదానంలో చేయదగిలిందల్లా ఎదురు చూడటమే. ఓకే, సో సర్వాత్మలోకంలో ఉన్నారు, సర్వాత్మతో ఉన్న అందరూ ఉన్నారు. ఈ ఆత్మ సమూహంలో ఇంకా కొన్ని ఆత్మలేమో భూమి మీదనే ఉన్నాయన్నమాట, ఇంకా జన్మల్లోనే ఉన్నాయి. అవి కూడా అంత గొప్ప జన్మలు కాదు, కొంచెం కొన్ని జన్మల్లో ఉన్నాయి. వాటిల్లో కొంతమంది ఏమో పేలవంగా ఉన్నారు, అంటే డల్గా ఉన్నారు. కొంతమంది మాత్రం ఉన్నతంగా ఎదిగి సర్వాత్మతో ఉన్నారనమాట, పైకి వెళ్ళిపోయారు. ఎంతో చైతన్యము, ప్రేమని, వివేకాన్ని ఆ ఆత్మలు ప్రదర్శిస్తున్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు భూమి మీదకి కలిసి వచ్చిపోయారు అనమాట. అంటే బంధువులు గానో స్నేహితులు గానో అట్లా అందరూ కలిసి ఒకే చోట ఉన్నారు. అందుకే మనం అందరితో స్నేహం చేయలేము. ఎవరన్నా ఒక్కసారి చాలా నాళ్ళ తర్వాత కలిసినా కూడా వీళ్ళని ఎప్పుడో చూసినట్టు, లేదంటే వీళ్ళతో మనకి ఎంతో బంధం ఉన్నట్టు, ఇదేమి కొత్త వ్యక్తి కాదు అన్నట్టు భావన కలుగుతుంది కదా, అదనమాట. వాళ్ళందరూ ఎన్నోసార్లు కలిసి భూమి మీద జన్మ తీసుకున్నారంట. ఎన్నోసార్లు యుద్ధంలో పాల్గొనే సైనికుల్లాగా వచ్చి కాదు, కష్టమైన పాఠశాలలోకి వెళ్లే విద్యార్థుల్లాగా వచ్చారన్నమాట. అంటే ఎన్నో నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చారు. అంతే, ఎన్నో బాధల్ని, శరీరము బాధపడింది, మనస్సు బాధపడింది, ఎన్నో అవమానాలు, దుఃఖాలు, మచ్చలు ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించారు భూమి మీదకి వచ్చి. అండ్ ప్రతి ఒక్క సందర్భంలోంచి వాళ్ళు నేర్చుకోవాల్సిందైతే నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంకా ఆత్మలోకంలో ఉన్నారు కదా ఈ మాథ్యూ అనేవారు, అది ఎక్కువసేపేమీ అక్కడ ఉండదన్నమాట. ఆయన అనుకుంటున్నాడు, ఈ జన్మలో అంటే ఈ ఆత్మకి జన్మకి మధ్యలో నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను వెంటనే. ఎక్కడికి వెళ్తారు అంటే ఉన్నతంగా ఏదైనా నేర్చుకోవడానికి ఆ ప్రదేశానికి వెళ్తారంట. సర్వాత్మలోకంలో తన జ్ఞానాన్ని ఉపయోగించి మంచి మొదటి ర్యాంక్ అట్లా అన్నట్టు పొందిన సర్వాత్మలోకంలో సేవ చేయగలిగిన నైపుణ్యం కలిగిన స్థితికి ఆయన వెళ్తాను అని చెప్పారు. వెళ్తాను, కానీ ప్రస్తుతం మాత్రం ఆయన చెయ్యగలిగింది ఏంటి అంటే ఆ పచ్చిక మైదానంలో ఎదురు చూస్తూ ఉండడమే. ఎందుకంటే జన్మకి మధ్యలో మనం ఏదైనా పని చెయ్యాలి అన్నా, పైలోకాలకి వెళ్ళాలన్నా ముందు ఆ స్థితికి మనం చేరాలి. మన మార్గనిర్దేశకులు చెప్తారు కదా, అప్పుడు మనం వెళ్తాము. సో ప్రస్తుతం ఆయన అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఎప్పటిదాకా ఎదురు చూస్తారు అంటే మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలిసేంత వరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, సో అది మాస్టర్స్. నెక్స్ట్ మనం ఇంకా ఈ అధ్యాయంలో అనుబంధం పార్ట్లో అయిపోయింది. చివరి మాట అని కసాండ్రా వెయిటన్ అని ఒక పిహెచ్డి వారు రాసినది నెక్స్ట్ మనం తర్వాత క్లాస్లో చదువుకుందాము. అప్పటి వరకు మరణం మధురంగా అనుభవిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్.